హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 66. రానా ఎవడ్రా నువ్వు అని అనుకుంటూ ఆయువ్ జెట్ కోల్కతాలో ల్యాండ్ అయ్యేసరికి ఆ స్టేట్ డీజీపీ ఆయువ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డింపుల్ ముందుగానే అన్ని విషయాలు చెప్పి ఉండడంతో అసలు ఏం జరుగుతుందో, అసలు ఎన్ని ప్రాణాలు పోతాయోనని అటు ఆయువ్ కెపాసిటీ, ఇటు రానా కెపాసిటీ తెలిసి ఎవరిని ఆపాలో తెలియక చెమటలు పడుతూ ఉంటాయి డీజీపీకి. హలో! అబ్బా! ఇంత టెన్షన్‌లో ఈ ఫోన్ ఏంటి ఛ! అని విసురుగా చిరాగ్గా ఫోన్ ఎత్తి హలో అంటాడు డీజీపీ జయప్రకాష్. హలో ఏవండీ నేను. ఆ! చెప్పవే ఎందుకే ఫోన్ చేశావు? ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు? అని అరుస్తాడు అతని భార్యపై డీజీపీ. అయ్యో! అలా అంటారేంటండి? ఈరోజు ఏంటో మర్చిపోయారా? ఏదో ఫోనొస్తే ఉన్నపళంగా వెళ్ళిపోయారు. అబ్బా! విషయం చెప్పవే ఏంటి? మళ్ళీ అలాగే అంటారేంటండి? ఈరోజు మన పెద్దమ్మాయి పెళ్లి. ఇంకాసేపట్లో కన్యాదానం చెయ్యాలి. ఎక్కడికి వెళ్లారండి? ఒసేయ్ నేను రాను. అసలే కాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు పోతాయో అని నేను భయపడి చస్తున్నా. నన్నింక టెన్షన్ పెట్టకు. వీలైతే పెళ్లి వాయిదా వెయ్యి. ఒకవేళ పెళ్లివాళ్ళు వినకపోతే నేను చచ్చానని నీ కూతురికి ఎలాగోలా పెళ్లి చేసేయ్. వచ్చాక విడాకులిస్తా కావాలంటే. నాకు మాత్రం ఫోన్ చేయకు. చంపుతా అని ఫోన్ కట్ చేస్తాడు. కట్ అయిన ఫోన్ వైపే చూస్తున్న డీజీపీ భార్యని ఏమైంది మమ్మీ? డాడీ ఏమన్నారు? అంటుంది పెళ్లికూతురు. నేను చచ్చిపోయాను. విడాకులిస్తాను. మీరే పెళ్లి కానిచ్చేయండి అని ఏదేదో వాగుతున్నారే అంటుంది అమాయకంగా. పాపం. అయ్యో! డాడీ పోతే ఎలా మమ్మీ ఇప్పుడు? నా పెళ్లి ఆగిపోతుందా? ఒసేయ్ ఆపు. మీ డాడీ చచ్చాడు అంటే నా పెళ్లి ఆగిపోతుందా అని ఏడ్చేది నువ్వొక్కదానివేనే. ఆయనకేదో అర్జెంట్ పనుండి అలా అంటున్నారు. కూతురి పెళ్ళికి కూడా గుర్తులేనంతగా అంటే చాలా డేంజర్ సిట్యుయేషన్ అయ్యుంటుంది. ఇక పెళ్ళేమీ ఆగిపోదు. పద నీ మేనమామ, అత్త వాళ్ళతో కన్యాదానం చేపిస్తా అని ఆ కార్యక్రమానికి అన్నీ చూసుకుంటారు. ఇంకా ఫోన్ పెట్టేసి తల పైకెత్తిన జయప్రకాష్ గారికి ఎదురుగా వస్తున్న ఆయువుని చూసి అతని ముందు ఇద్దరు వెనక నలుగురు వస్తున్న బాడీ గార్డ్స్‌ని చూసి ఆయనకి చెమటలు పడ్డాయి. ఇక వణుకుపోతూ వెల్కమ్ సార్ అని హ్యాండ్‌ని ముందుకు పెడతాడు. అతని చేతితో చెయ్యిని కలుపుతూ రానా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలని ఒడివడిగా బయటకి వచ్చి ఆల్రెడీ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న కార్‌లో కూర్చొని డీజీపీ గారిని కూడా రమ్మంటాడు. దారిలో రానా బయోడేటా, అతను ఎదిగింది, అతను చిన్నతనం నుండి చేసిన హత్యలు, దాదాగిరి, అతనికి ఎవరెవరి సపోర్ట్ ఉంది అనేది మొత్తం చెప్తాడు. అదంతా విన్నాక అతని క్యారెక్టర్‌పై ఒక అంచనాకి వస్తాడు ఆయు. కానీ బంగారుని తీసుకుని వెళ్ళటానికి కారణం మాత్రం తెలీదు. ఊర్వి ఫ్యామిలీ గురించి కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఉన్న ఫైల్‌ని బీజేపీకిచ్చి, ఈ ఫ్యామిలీకి రానాకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతాడు. ఆయు ఊర్వి ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసు. ఇక కానీ వాళ్ళు ఏమయ్యారు? అలాగే ఊర్వి కోల్‌కత్తాని వదిలి ముంబైలో బ్రతకడానికి కారణం, అలాగే రానాకి, ఊర్వికి ఉన్న సంబంధం ఇవేమీ అతనికి తెలియని విషయాలు. వీటి కోసం డింపుల్ కూడా చాలా ట్రై చేశాడు కానీ లాభం లేకపోయింది. అందుకే డీజీపీకి ఏమైనా తెలిసుంటుందేమోనని ఏదో ఒక క్రైమ్‌లో రానా గురించి తెలుసుకునే ప్రాసెస్‌లో తెలియవచ్చు కదా అని అడుగుతాడు వాయు. కానీ లాభం లేకుండా పోయింది. రాజ్‌కి స్పృహ వచ్చింది. ఎలా ఉన్నాడో ఏమో! నాకు తెలిసి ప్రమాదం లేకపోవచ్చు. దేవుడా! నా కోసం వచ్చి ప్రాణాల పైకి తెచ్చుకున్నాడు. రాజ్‌ని కాపాడు తండ్రి అని మనసులోనే దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పెరుగుతుంది. అక్కడ చేయి పట్టుకొని ఇలా కొట్టుకుంటుందేంటి? ఏంటి కేవలం ఆయువు నా దగ్గరలో ఉన్నప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు మాత్రమే ఉండే ఫీలింగ్ ఇది. కానీ ఇప్పుడు ఇలా ఏంటి అని తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో ఇంకా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటే డౌట్ లేదు ఆయువు నా దగ్గరలోనే ఉన్నారు. కానీ ఎలా? నువ్వు నన్ను ఎలా వెతుక్కుంటూ వస్తున్నావు? అని అనుకోగానే ఊర్వికి సంతోషంగా అనిపించింది. ఆ మరుక్షణం ఆ సీన్ గుర్తుకు రాగానే డీలా పడిపోయింది. ఎందుకొస్తున్నావు ఆయువు? నేను నిన్ను చూడలేను. నాకు ఆ సన్నివేశమే గుర్తుకు వస్తూ ఉంది. నిన్నలా ఇంకొక అమ్మాయితో చూడలేకపోతున్నాను. కానీ అది నిజం కాదని నా మనసు చెప్తుంది. చూసిన కళ్ళు మాత్రం నిజమేనని చెప్తూ ఉన్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను. నిన్ను ప్రశ్నించలేను. నీ తప్పు లేదు అనే నమ్ముతాను కానీ,
ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా? ఎలా ఏం చేసేది? అసలు మీరు ఎంగేజ్‌మెంట్‌కి రాకుండా అక్కడ ఆ రూమ్‌లో ఎందుకున్నట్టు మీకే తెలియకుండా ఏమైనా జరిగుంటుందా? అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల పట్టుకుంటుంది ఊర్వి. ఒకవేళ మీరిక్కడికి వస్తే ఈ రాక్షసుడు మిమ్మల్ని బతకనివ్వడు. ఎలా? ఏం చేసేది? అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండిపోతుంది. నిమిషం నిమిషానికి పెరుగుతున్న గుండె వేగాన్ని తగ్గించుకోవటానికి చూస్తూ, "భయ్యా ఆ డాక్టర్ దొరికిపోయాడంట. భయ్యా అతనెవరో నిన్ను వెతుక్కుంటూ కోల్కతాకొచ్చాడంట. మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటే వస్తున్నాడంట" అని కంగారుగా చెప్తాడు రానా మనిషి. అది విని, "నిన్ను లైట్ తీసుకొని తప్పు చేశానురా. నా బంగారం ఆ టైంలో ఏడుస్తూ ఉంటే నిన్నంతగా పట్టించుకునే మనిషిలా అనిపించలేదు. మరి కానీ జస్ట్ ఒక్క రోజులోనే ఎక్కడా చిన్న ఆధారం కూడా వదలకుండా నా బంగారాన్ని తీసుకొని వచ్చి భద్రంగా దాచుకున్నా కూడా నువ్వొచ్చావంటే నిన్ను లైట్ తీసుకొని తప్పు చేశాను. పోనీలే ఇప్పుడే నువ్వు నీ చావును వెతుక్కుంటూ వస్తున్నావు కదా! నా బంగారం చూస్తూ ఉండగానే నిన్ను చంపేసి ఇక తనలో ఉండే ఆశని పూర్తిగా చంపేసి, నేను మాత్రమే తనకుండేలా చేసుకొని, పెళ్లి చేసుకొని, హ్యాపీగా చూసుకుంటా అని కన్నింగా నవ్వుతాడు. "రేయ్! వచ్చే వాళ్ళని లోపలికి రానివ్వండి. అలాగే ఎంతమంది వస్తున్నారో కనుక్కో" అంటాడు. సరే భయ్యా అని కోల్‌కత్తా మొత్తం తన గుప్పిట్లో ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు రానాకి. ఆయువుతో ఎవరెవరు, ఎంతమందున్నారు అని తెలుసుకోవటం 5 నిమిషాల పని. భయ్యా మొత్తం ఏడుగురంట. ఇక డీజీపీ కూడా ఉన్నాడంట. అది విని రానా పెద్దగా నవ్వుతాడు. "ఏంట్రా నువ్వు చెప్పేది? సరిగ్గా కనుక్కున్నావా? వాళ్ళు వచ్చేది ఈ రానా రాథోడ్ దగ్గరికేనా? సరిగ్గానే కనుక్కున్నావా?" "ఆ! సరిగ్గానే కనుక్కున్నాను భయ్యా. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నట్టున్నారు. రాని విషయం ఏంటో కనుక్కొని చంపేద్దాం" అంటాడు తిరిగి సోఫాలో కూర్చొని. కానీ ఆ విషయాన్ని మోసుకువచ్చిన మనిషి మాత్రం వణికిపోతూ, చెమటలు పడుతూ ఉంటాయి. అతని వైపు చూసి, "ఏంటి? క్యా హువా? భయ్యా అది మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి కూడా అలా ఎవరూ లేకుండా సింగిల్‌గా వస్తున్నాడంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది భయ్యా." "ఏ చుప్! నాకెలాంటి వాడైనా సరే ఒక్కసారి ఈ ప్రదేశంలోకి అడుగు పెడితే బయటికి వెళ్ళడు" అంటాడు కోపంగా రానా. అంతే అతని సీరియస్ వాయిస్‌కి అందరూ సైలెంట్ అయిపోయారు. కాసేపటికి కళ్ళు తెరిచిన రాజ్‌కి అతని చెయ్యిని తీసుకోబోతున్నాడు కానీ అది రాకపోగా ఏదో బరువున్నట్టు అనిపిచ్చి కళ్ళు కిందకి దించి చూస్తాడు. అతని చెయ్యి పట్టుకుని అలానే పడుకుని ఉన్న ఆద్యని చూడగానే కొంచెం షాకయ్యాడు. ఆమెను లేపడానికి ట్రై చేసేలోగే ఆద్యకి మెలుకువ వచ్చి రాజు వైపు చూస్తుంది. అతను కళ్ళు తెరిచి తననే చూస్తూ ఉండడం చూసి అన్నీ మరిచి అలాగే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది ఆద్య. "ఏంటి డ్రైవర్ అలా చూస్తున్నావు? అయినా నువ్వేంటిక్కడ?" అంటాడు. అతని మాటకి తేరుకొని, "అంటే అది అని ఏం చెప్పాలో తెలియక నసుకుతుంది." అదే రూమ్‌లో ఉన్న అరవింద్‌కి మెలుకువొచ్చి, "హలో రాజ్ సార్ లేచారా?" అని దగ్గరికి వచ్చి చెక్ చేస్తాడు. అన్నీ నార్మల్‌గానే ఉండటంతో మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చేపించాలని అనుకుంటాడు. ఎక్కడైనా బ్లడ్ లీకేజ్ లాంటిది ఉంటే తెలుసుకోవటానికి, క్లియర్ చేసుకోవడం కోసం. ఇక రాజ్ మాత్రం తనడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆద్యనే చూస్తూ ఉంటాడు. అది గమనించిన అరవింద్, "ఆ! తనే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేపిచ్చింది. అండ్ షీ ఈజ్ మై సిస్టర్. అండ్ మై సెల్ఫ్ డాక్టర్ అరవింద్ కార్డియాలజిస్ట్" అని పరిచయం చేసుకుంటాడు. "ఓహ్!" అని అరవింద్ వైపు చూసి, ఆద్య వైపు థాంక్స్ అన్నట్టు చూసి, ఆ వెంటనే "క్యూటీ ఏది?" అంటాడు. అది వినగానే ఆద్యకి కొంచెం టెన్షన్ పడుతుంది. "రాజ్ నువ్వు కూల్‌గా ఉండు. ఊర్వి మేడంకి ఏం కాదు. తను వచ్చేస్తుంది." "లేదు ఆద్య, నా క్యూటీని తీసుకెళ్ళింది సామాన్యమైన వ్యక్తి కాదు. వాడు కోల్‌కత్తాలోనే పెద్ద డాన్. ఆ స్టేట్ పాలిటిక్స్ మొత్తం కూడా వాడు చెప్పినట్టే నడుస్తాయి. చాలా డేంజర్ పర్సన్. అసలు వాడు మా క్యూటీని తీసుకెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాజ్ కూల్. మీరిలా ఎక్కువగా ఆలోచించి మీ బ్రెయిన్‌కి స్ట్రెస్ ఇవ్వకండి. అయినా ఊర్వి మేడంని తీసుకురావటానికి ఆయు సార్ వెళ్ళాడు" అని అంటాడు అరవింద్. ఆయు పేరు వినగానే ఇక సీన్ గుర్తుకు వస్తుంది రాజ్‌కి. అలాగే ఆద్యకి కూడా. "ప్లీజ్ డాక్టర్ అతని పేరు ఎత్తకండి. నాకు చాలా కోపమొస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నా క్యూటీ మిస్ అయింది తన వల్లనే" అని ఆయు కారణంగానే ఇలా జరిగింది. నా క్యూటీ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతనే నేను ఆయువుని క్షమిస్తాను. అలా కాకుండా ఏమైనా జరగాలి ఒక్కడు కూడా బ్రతకడు. ఆ రానాతో సహా అంటాడు కోపంగా రాజు. బాగుంది. ఆయనేమో ఊర్వి జేబులోకొస్తే చంపేస్తా అంటాడు. ఈయనేమో తన కళ్ళల్లో సంతోషం కనబడకపోతే చంపేస్తా అంటాడు. అసలు వీళ్ళిద్దరితో పెట్టుకుంటున్న ఆ రానా ఎవడో కానీ, "రేయ్! నువ్వు రోజులు లెక్క పెట్టుకోరా. నీకు 1/1 అన్నీ కూడా గెట్ వన్ ఆఫర్‌లాగా
ఇంకా ఒకరి దగ్గర మిస్ అయితే ఇంకొకరి చేతిలో ఫట్ అని అనుకుంటాడు మనసులో. ఫైల్ మొత్తం చెక్ చేసి ఆయు వైపు చూసి, "సార్ ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్టే. కానీ ఇందులో మిస్టరీ ఏంటంటే చౌహాన్ లాంటి అంత పెద్ద మనిషి బిజినెస్ మ్యాన్ కనిపించకుండా పోతే ఎవరు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అనే కంటే ఎవరు దాని జోలికి పోవటానికి సహాయించలేదు. కారణం రానా" అంటాడు. డీజీపీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? సార్ స్టేట్‌లో జరిగే ఏ చిన్న, పెద్ద విషయమైనా అది పోలీస్ స్టేషన్‌కి వచ్చే ముందే రానా టేబుల్‌పై ఉంటుంది. ఎందుకంటే వాడికి ఈ స్టేట్ సీఎంతో పరిచయం కూడా ఉంది. పరిచయం అనే కంటే అతను ఏది చెప్తే అదే చేస్తాడు. మాకు కూడా కొన్ని ఆర్డర్స్ అతను పాస్ చేసినవే. నిజం చెప్పాలి అంటే మేము జనం కోసం పనిచేయటం మానేసి చాలా కాలం అయింది. నా గెస్ కరెక్ట్ అయితే మీరు ఎంతమందొచ్చారు? నేను మీతో ఉన్న విషయం కూడా అతనికి తెలిసే ఉంటుంది అంటాడు. ఇవన్నీ ఓకే. బట్ నా బంగారుకి, ఈ రౌడీకి ఏంటి సంబంధం అంటాడు ఆయువ్. అదే సార్ అర్థం కావట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఎవరి కోసమో రానా 2 సంవత్సరాలుగా దేశం మొత్తం తన మనుషులతోనే వెతికిస్తున్నాడని తెలుసు. కానీ అది ఎవరో తెలీదు. అసలు అమ్మాయో, అబ్బాయో కూడా తెలీదు. వాళ్ళ గ్యాంగ్‌కి తప్ప ఎవరికీ తెలీదు. అదే విధంగా సూర్యప్రతాప్ చౌహాన్ గారి ఫ్యామిలీ కనబడకపోవడం కూడా 2 సంవత్సరాలయ్యింది. బహుశా వారి కోసమే అనుకోవచ్చు. కానీ మేడం గారు ఒకరే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ లేరని మీరే చెప్తున్నారు. ఆ! నా బంగారు చెప్పింది. వాళ్ళేదో యాక్సిడెంట్‌లో చనిపోయారంట అని అంటాడు వాయు. ఓహ్! అలాగా. కానీ తెలిసినంత వరకు చౌహాన్ ఫ్యామిలీతో రానాకి పరిచయం కానీ, గొడవలు కానీ లేవు. ఇక మేడం అంటారా 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చారు. మేడం స్టడీస్ అన్నీ కూడా ఇక వేరే స్టేట్‌లోనే జరిగిపోయాయి. అంతే కాకుండా మేడం ఇండియాకి వచ్చిన 2 డేస్‌కే ఈ చౌహాన్ ఫ్యామిలీ మిస్సింగ్. అని అంటాడు డీజీపీ ఆయువుతో. అవునా! అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అది సార్ ఆ ఫ్యామిలీ మిస్సింగ్ అని మెహ్రా గ్రూప్స్ నుండి మాకు కంప్లెయింట్ వచ్చింది. కానీ ఆ కంప్లెయింట్ వచ్చిన కొన్ని నిమిషాలకే మాకు మినిస్టర్ నుండి కాల్స్ వచ్చాయి. ఎవరు ఆ కేస్ జోలికి వెళ్ళొద్దు అని. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఏమీ చేయలేను. అందుకే ఆ మెహ్రా గ్రూప్స్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి కేస్ మూసేశాను అంటాడు. అతడు చెప్పిందంతా విన్నాక ఇక ఆ కేస్ పెట్టింది రాజా అని అర్థమవుతుంది ఆయుకి. అలాగే 2 డేస్‌లోనే ఏదో జరిగుంటుంది. వీడు ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉన్నవాడు కాబట్టే, నా బంగారు నాకేమైనా జరుగుతుందేమోనని నా దగ్గర విషయం దాచిపెట్టుంటుంది. అదే ఇంత దూరం వచ్చింది. బంగారు ఎంత పని చేశావమ్మా! అని ఫోర్‌హెడ్ రబ్ చేసుకుంటూ ఉంటాడు ఆయువ్. కానీ ఆయువుకి అర్థం కాని విషయం ఒకటుంది. కేవలం తన బంగారు ఇండియాకి వచ్చిన 2 రోజుల్లోనే ఏం జరిగి ఉంటుంది? ఎందుకు తన ఐడెంటిటీని దాచింది? అసలు బంగారుని వాడు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి అని ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తాడు. ఏదైనా సరే డైరెక్ట్‌గా తేల్చుకుంటా అని అనుకుని, డింపుల్ ఫాస్ట్ అని అంటాడు ఆయువ్. ఆయువ్ ఫాస్ట్ అని అనగానే డీజీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎంతటి విధ్వంసం చూడవలసి వస్తుందేమోనని. అప్పటికే సిటీకి చాలా దూరం వచ్చేసుంటారు ఆయువ్ వాళ్ళు. చుట్టూ అడవిలాంటి ప్రాంతంలో ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ప్రహరీ. ఎటు చూసినా బాగా బలిసిన దున్నపోతుల్లా ఉన్న మనుషులు. ఎంత లేదన్నా 500 మంది దాకా ఉంటారు. అంత పెద్ద స్థలంలో మధ్యన ఒక ఎకరంన్నర ఇల్లు. అన్నీ సైలెంట్‌గా గమనిస్తూ లోపలికి ఎంటర్ అవుతాడు ఆయువ్. అతని కార్స్‌ని ఎవరూ కూడా అడ్డుకోలేదు. దారివ్వడం చూసి, తను వచ్చే విషయం తెలిసి ఇలా చేస్తున్నాడని అతని పెదవులపై ఒక కన్నింగ్ నవ్వు. ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన డింపుల్‌కి ఆ నవ్వు చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. దానికర్థం అతనికి మాత్రమే తెలుసు. ఎదురుగా వాళ్ళ కారుకి దారి చూపిస్తున్న వాళ్ళని చూసి, జాలిగా ఒక చూపు చూసి, సింహాన్ని కావాలని మరీ ఆహ్వానం పలుకుతున్నారు. ఒకసారి వేట మొదలుపెడితే ఇందులో ఎవడుంటాడో, ఎవడు పోతాడో పాపం అని అనుకుంటాడు మనసులోనే. కారు నేరుగా వెళ్లి పోర్టికోలో ఆగగానే కారు దిగి గుమ్మం వైపు అడుగులు పడతాయి. అక్కడున్న ప్రతి ఒక్కరూ డీజేపీని చూపులతోనే చంపేసేలా చూస్తూ ఉంటారు. ఆయువ్ అవన్నీ ఒక కంట కనిపెడుతూనే ఆయువుకి లోపలికి దారి చూపిస్తారు. లోపలికి అడుగుపెట్టిన ఆయువుకి ఇందాకటి నుండి ఉన్న గుండె వేగం మరింతగా వేగమయ్యింది. చిన్న చిరునవ్వు. బంగారు అని చిన్నగా పెదాలు కదిల్చాడు. అంతే అక్కడ ఊర్వి గుండె వేగం ఎప్పుడో నార్మల్ స్టేజిని దాటి కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆయువు చేసిన దానికి ఆగిపోతుందేమో అన్నంతగా కొట్టుకుంటూ ఉంటే చెయ్యి వేసుకుని తనని తానే కంట్రోల్ చేసుకుంటుంది. ఆ ఫీల్‌ని కాసేపు పక్కన పెట్టి ఎదురుగా తన దృష్టిని సారించాడు ఆయువు.
వీళ్ళు ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నప్పటి నుండి వీళ్ళనే గమనిస్తూ ఉన్నాడు రానా. ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే ఆయుకి తనే రానా అని అర్థమవుతుంది. కోపంతో పిడికిలి బీసుకుంది. ఇప్పటికిప్పుడు చంపేయాలి అనిపిస్తూ ఉంటే కష్టంగా దాన్ని ఆపుకుంటూ డీజీపీ గారి వైపు చూస్తాడు ఆయు. అతని చూపుని గమనించి డీజీపీ ముందుకు వచ్చి నమస్తే రానా గారు అని రానా దగ్గరికి వెళ్తాడు చేతిలో పేపర్స్ పట్టుకుని. ఏంటి డీజీపీ ఇలా వచ్చావు? అయినా ఎవరు వీళ్ళు? ఏదైనా బిజినెస్ పర్మిషన్ ఇప్పించాలా? అని కావాలని తెలియలేనట్టు అంటాడు. అది సార్ అది ఏంటి నసుకుడు చెప్పు అంటాడు. అది సార్, సార్ అది సార్ పేరు ఆయు వర్మని. చాలా పేరున్న మనిషి. అయితే అంటాడు రెక్లెస్‌గా. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఏంటో. థాంక్స్ ఫర్ వాచింగ్.